ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని విపక్ష నేతలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు. బీఏసీ సమావేశానికి హాజరు కాని జగన్ బాబును ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద లేదా అసెంబ్లీ వ్యవహారాల మీద చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు అత్యంత బాధాకరం. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఎన్నెన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. తొలి సమావేశాలకు సంబంధించిన అంశాలను ఖరారు చేసే శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశానికి 100 అడుగుల దూరంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాకపోవడం అనేది అత్యంత దురదృష్టకరం. అంటే ప్రజా సమస్యల పట్ల కానీ, శాసనసభ వ్యవహారాల పట్ల కానీ, శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం పట్ల కానీ ఆయనకు ఏమాత్రం శ్రద్ధ ఉందో, చిత్తశుద్ధి ఉందో ఆయన గైర్హాజరే మనకు స్పష్టం చేస్తా ఉంది.